పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక విశాఖ తీరానికి రక్షణ కవచం 83 కోట్లతో బీచ్ నరిష్మెంట్ పనులు. విశాఖ పోర్ట్ ఆధ్వర్యంలో ట్రెడ్జ్ 21 నౌకతో సముద్ర గర్భంలో ఇసుక ట్రెడ్జింగ్. 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకని సముద్రం నుండి ఒడ్డుకు ట్రెడ్జింగ్తో పంపింగ్. విశాఖపట్నం పర్యాటకానికి అడ్డకిగా మారిన సాగర్ తీరం కోత నివారణకు విశాఖ పోర్ట్ అథారిటీ నడుం బిగించింది. తీర ప్రాణిని రక్షించేందుకు సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు, అలల ఉధృతి కారణంగా ఏటా కోతకు గురవుతున్న తీరాన్ని కాపాడుకునేందుకు బీచ్ నరిష్మెంట్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 82.98 కోట్లతో భారీ బడ్జెట్తో వచ్చే 3 ఏళ్ల కాలానికి రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. నగరవాసులకే కాకుండా పర్యాటకులకు కూడా తీర ప్రాంత రక్షణపై ఈ చర్యలు కొండంత భరోసాను కల్పిస్తున్నాయి. సాగర్ తీరం కోతకు గురికావడం అనేది విశాఖకు కొత్త సమస్య కాదు. ముఖ్యంగా వర్షాకాలంలోనూ, బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్ల సమయంలోనూ అలల తాకిడికి తీరంలోని ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోతుంది. దీనివల్ల బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రక్షణ గోడలు దెబ్బతినడమే కాకుండా భూభాగం క్రమంగా కరిగిపోతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా విశాఖ పోర్ట్ అథారిటీ శాస్త్రీయ మార్గాన్ని ఎంచుకుంది. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ఇసుకను తిరిగి తీరానికి చేర్చడమే ఈ నరిష్మెంట్ ప్రాజెక్టు అసలు లక్ష్యం. దీనివల్ల తీరం వెంబడి ఇసుక మీటలు వేసి అలల ఉధృతిని నేరుగా భూమిపై పడకుండా అడ్డుకునే ఒక సహజ సిద్ధమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఈ భారీ ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను ట్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఇందులో భాగంగా అత్యంత ఆధునిక సాంకేతికత కలిగిన ట్రెడ్జ్ 21 నౌకను విశాఖ తీరంలో రంగంలోకి దించారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ఈ నౌక సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన ఇసుకను వెలికితీసే పనిలో నిమగ్నమైంది. ప్రతి సంవత్సరం సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సముద్రం నుంచి సేకరించి భారీ పైపుల ద్వారా తీరానికి పంపింగ్ చేస్తారు. వాతావరణం అనుకూలించే 45 పని దినాల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కేవలం ఇసుకను పోయడమే కాకుండా నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఔటర్ హార్బర్లోని సౌండ్ ట్రాప్ ప్రాంతాల్లో కూడా ట్రెడ్జింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం పర్యాటక రంగం ప్రధానంగా బీచ్ల మీదనే ఆధారపడి ఉంది. తీర ప్రాంతం కుంచించుకుపోతే అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం చేపట్టిన పనుల వల్ల బీచ్ మరింత విశాలంగా మారి పర్యాటకులకు సేద తీరేందుకు అనువుగా మారుతుంది. విశాఖ పోర్ట్ అథారిటీ డీసీఐ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు నేతృత్వంలో సాగుతున్న ఈ పనులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి సమన్వయంతో సాగుతున్నాయి. ఆర్కే బీచ్ వద్ద తీర క్షీణతను అరికట్టడం తమ ప్రాధాన్యతను, తద్వారా పర్యాటకులకు స్థానిక మౌలిక సదుపాయాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా 2025-26 నుంచి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు నిరంతరం కొనసాగేలా డిజైన్ చేశారు. పర్యావరణవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు పరిగణలోకి తీసుకొని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ ట్రెడ్జింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సముద్రపు అలల సహజ గమనాన్ని గమనిస్తూ ఇసుక పంపింగ్ ద్వారా తీరానికి బలాన్ని చేకూర్చడం పర్యావరణ పరంగా కూడా మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖ నగరం యొక్క నీలి సముద్ర అందాలను భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడంలో 82.98 కోట్ల ప్రాజెక్టు ఒక కీలక మైలురాయిగా నిలిచింది. సాగర తీరాన్ని కాపాడుకుంటూనే నౌకల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేసే ఈ బహుళ ప్రయోజనకరమైన ప్రాజెక్టులో విశాఖ తీరం మళ్లీ కొత్త వెలుగులను సంతరించుకోబోతుంది. అటు పర్యాటక రంగానికి, ఇటు నగర మౌలిక సదుపాయాలకు ఈ బీచ్ నరిష్మెంట్ పనులు ఒక భరోసాగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.